హలో అందరికి నమస్కారం అండి. నా పేరు వచ్చేసి గణేష్ జోగు. థమ్స్అప్ మీద జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. థమ్స్అప్ బాటిల్ మీద ఫ్రీ అని స్పష్టంగా రాసి ఉంది కదా, మరి మీ చేతికి ఆ ఫ్రీ బాటిల్ వస్తుందా, లేక రీటైలర్స్ మీ కళ్ళు గప్పి లాభపడుతున్నారా? అసలు ఈ పెద్ద ఆఫర్ వెనుక జరుగుతున్న పెద్ద మోసం ఏంటో చూడండి. థమ్స్అప్ కంపెనీ వాళ్ళు కస్టమర్ల కోసం ఒక పెద్ద బాటిల్ కొంటే ఒక చిన్న బాటిల్ ఉచితంగా ఇస్తున్నారు. కానీ చాలా మంది రీటైలర్ ఆ స్టిక్కర్ ని అడ్డంగా పెట్టడమో లేదా మాకు స్టాక్ రాలేదని అబద్ధాలు చెప్పడమో చేస్తున్నారు. మనకు న్యాయంగా రావాల్సిన ఉచిత బాటిల్స్ ని వాళ్ళు విడిగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది కేవలం ఒక చిన్న బాటిల్ విషయం కాదు, ఇది మన వినియోగదారుల హక్కు. మీరు షాప్ కి థమ్స్అప్ కొనడానికి వెళ్ళినప్పుడు బాటిల్ మీద ఫ్రీ బాటిల్ స్టిక్కర్ ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్రీ బాటిల్ అడగండి. ఇవ్వకపోతే ప్రశ్నించండి. మనం మౌనంగా ఉంటేనే ఇలాంటి మోసాలు పెరుగుతాయి. నేను కొన్న బాటిల్ కి ఉచిత బాటిల్ స్టిక్కర్ ఉంది కదా, ఆ ఉచిత బాటిల్ నేను అడిగితే ఫ్రీ బాటిల్ లేదండి మేము ఇవ్వము అని చెప్పేసి చెప్పారు. లేదంటే బయట ఎక్కడైనా కొనండి అని చెప్పారు. మీరు కస్టమర్స్ కి ఇలాగే అమ్మాలని చెప్పేసి మీతో ఎవరు చెప్పారు? వాళ్ళని తీసుకురండి అని చెప్పగా ఏమైంది అన్న, పనిలో ఉన్నారన్న, కొన్ని వచ్చినామో మళ్ళీ పనిలో ఉన్నారంటే ఎవరివరని అంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారన్న నాకు అర్థం కాదు. ఇప్పుడు కొనుక్కోవడానికి వచ్చినాం, పనిలో ఉన్నారంటే అమ్మకుండా ఉంటారా ఇట్లా? మీ కంపెనీ వాళ్ళతోనే మాట్లాడతాం కానీ ఒకసారి చెప్పండి, ఒకసారి ఎందుకు ఇట్లేదో అడుగుతాం ఒకసారి. ఆయనని ఒక మాట చెప్పమని చెప్పండి, నేను అదే వినిపించుకొని పోతా ఒకసారి ఆయనతోనే. ఇవ్వలేదంటే నేను అడిగిపోతాను. నేను అదే అన్న, వేరే దానికంటే మీరు పెట్టారు కదా, అమ్మనికే పెట్టారు కదా, అమ్మనికే పెట్టారు కదా. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు మేము అడుగుతాం అంటున్నా కదా నేను. చెప్పండి అన్న, ఇది మీరు థమ్స్అప్ ఫ్రీ ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఇవ్వట్లేదు ఒకసారి చెప్పండి. మీ కంపెనీ వాళ్ళని అడుగుతాం ఎందుకు ఇవ్వట్లేదు. అడగండి పర్లేదు. ఎవరు ఇవ్వట్లేదు? ఇది ప్రకాష్ కూల్ డ్రింక్స్ ఉంటుంది డీలర్స్. ఇప్పుడు మనకు ఒకటి కాదు, ఇప్పుడు మనకు ఫ్రీ ఉంది కదా, ఫ్రీ ఉంది కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి రీజన్ చెప్తే ఇట్లా మేము వస్తున్నాం తీసుకొని, మీ ఫాదర్ అనుకుంటా ఇస్తుండేవాడు తీసుకొని పోయి ఇప్పుడు ఇవ్వట్లేదు అని అంటే ఇట్లా నాకు పండుగ లేదు కాబట్టి సరే అని అంటాను. ఆయన ఫెస్టివల్ మూడు ఉన్నప్పుడు ఈ బాటిల్స్ కేసెస్ వేసినప్పుడు మరి అది కాదు, ఇది పెట్టకూడదు కంపెనీ వాళ్ళకే చెప్పుకుంటాం మేము. అది చెప్పిన వాళ్ళ దగ్గర ఏమన్నారంటే మా దగ్గర స్టాక్ ఒకటి ఉంది, అది వేసుకోండి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్టిక్కర్ లేని కూల్ డ్రింక్స్ వేస్తామని చెప్పారు అనమాట. ఇట్లా మాకు ఒక 2 కేసులు ఇస్తారన్నమాట వేసినప్పుడు. అవి వేసినప్పుడు ఇట్లే కేసులతో అట్లా ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సమాధానం కోసం మేము ఇంకా తీసుకుంటే ఏమన్నా